జరుగుతున్నటువంటి పత్రికా విలేకరుల సమావేశం. కానీ అందరం ప్రచారంలో ఇక్కడ ఉన్నాం కాబట్టి ఈ సమావేశాన్ని కూడా మీరు రాష్ట్ర స్థాయి పేపర్లలో టీవీలో కవర్ చేయాలని మేము అందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే కృష్ణమాదిగ మోత్పల్లి నరసింహ గారు ఇద్దరు మాదిగలని బీజేపీ పార్టీకి డైవర్ట్ చేసే పనిలో ఉన్నారు. అయితే మాదిగలు ఎందుకు బీజేపీ పార్టీకి ఓట్లు వేయాలని అడుగుతా ఉన్నాం. వాళ్ళు రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు, వాళ్ళు రిజర్వేషన్ రద్దు చేస్తారు. రాజ్యాంగాన్ని రద్దు చేస్తే మొత్తమే పోతాయి. అయితే రాజ్యాంగం రద్దు అయినాక ఎస్సీ వర్గీకరణ మాటనే ముచ్చటనే ఉండదు. కాబట్టి ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని 17 నియోజకవర్గాల్లోని మాదిగలు మొత్తం కూడా బీజేపీకి ఓటేసి బీజేపీ పైన మాదిగలకు ఉన్నటువంటి కసిని, కోపాన్ని, ఆగ్రహాన్ని రిజర్వేషన్ వ్యతిరేకులైనటువంటి బీజేపీ పార్టీ వ్యతిరేకంగా ఓట్లేయాలని నేను మాదిగలకు పిలుపునిస్తా ఉన్నా. అదేవిధంగా రెండో మాట ఏంటంటే బీజేపీ పార్టీ 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నది. ఎందుకు చట్టం చేయకుండా మోడీ మాదిగల మీటింగ్ వచ్చిందో అర్థం కావట్లేదు. మోడీ సికింద్రాబాద్ మీటింగ్ తర్వాత 2 పార్లమెంటు సమావేశాలైనవి. 2 పార్లమెంటు సమావేశాల తర్వాత మాదిగల్ని ఓట్లు అడగాల్సిన అవసరం ఏమొచ్చింది? నువ్వు చట్టం చేసి రావాలి కదా. నేను కృష్ణ మాదిగకు సూటి ప్రశ్న ఇస్తున్నా. మోడీ రామాలయం కట్టి ఓట్లు అడుగుతుండు కదా, మరి వర్గీకరణ చేసి ఓట్లు అడగాలి కదా. హిందువులనేమో గుడి కట్టి ఓట్లు అడుగుతుండు, మాదిగలనేమో ఉత్తగానే మీరు నాకు ఓట్లేయండి పార్లమెంట్ అయిపోయినాక చేస్తానంటాడు. పార్లమెంట్ అయినాక అసలు బీజేపీ పార్టీని నమ్మే పరిస్థితి ఉంది. ఎందుకంటే బీజేపీ పార్టీ రిజర్వేషన్ల వ్యతిరేక పార్టీ. మీ అందరికి తెలుసు, నేనే స్వయంగా మాదిగలకు 2 పార్లమెంట్లు సీట్లు ఇవ్వాలని మాదిగ జోడో యాత్ర చేసిన తెలంగాణ రాష్ట్రంలో. అన్ని పార్లమెంట్లలో మాదిగలకు 2 సీట్లు ఇవ్వాలని గొడవ చేసిన నేను. మాకు 2 సీట్లు ఇవ్వలే. కాంగ్రెస్ పార్టీ మాకు అన్యాయం చేసిందని ముఖ్యమంత్రి గారిని కలిసిన. ముఖ్యమంత్రి గారు మమ్మల్ని కన్విన్స్ చేసిండు. ఏమని? ఈ ఎన్నికల తర్వాత వచ్చే రాజకీయ పదవులలో మాదిగలకే పెద్దపీట వేస్తా, మీకు అవకాశాలు కల్పిస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం వల్ల మేము ఒప్పుకున్నాం. అదేవిధంగా అన్నట్టుగానే ముఖ్యమంత్రి గారు ప్రతి వేదికలో మాదిగల 3 దశాబ్దాల ఉద్యమైన వర్గీకరణని వారు ప్రస్తావిస్తా ఉన్నారు. వర్గీకరణ బాధ్యత నాది, మేనిఫెస్టోలో పెట్టిన పార్లమెంట్ చట్టమైనా సుప్రీంకోర్టు తీర్పు వచ్చినా నేనే చేస్తా అని ముందు పడతా. ఈ ఏడాది లోపుగా వర్గీకరణ కంప్లీట్ చేద్దామని ముఖ్యమంత్రి గారు అంటా ఉన్నారు. అదేవిధంగా నేను అనేది ఏంటంటే వర్గీకరణ చేయని 10 సంవత్సరాలు తాత్సారం చేసిన బీజేపీ పార్టీకి ఎందుకు ఓట్లు వేయాలి? సుప్రీంకోర్టు తీర్పు తర్వాత, సుప్రీంకోర్టు తీర్పు వచ్చినాక మాదిగలు బీజేపీ ఓటేయడం అనేది, అసలు అడగడం ఏంటిది? సుప్రీంకోర్టు తీర్పు అనేది రాజ్యాంగబద్ధంగా వచ్చే తీర్పు కదా. సుప్రీంకోర్టులో మాదిగల్ని ధర్మం అని చేరినాక సుప్రీంకోర్టు తీర్పు ఇస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు ద్వారా సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ అయింది అంటారు కదా. సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ అయినాక తీర్పు వస్తే దాని ద్వారా చట్టం అవుతుంది కదా. మరి అప్పుడు మరి బీజేపీ పార్టీకి మాదిగలు ఎందుకు ఓట్లు వేయాలి? చట్టం చేసేటప్పుడు బీజేపీ ఉంటుంది, చట్టం చేసేటప్పుడు కాంగ్రెస్ ఉంటుంది, అన్ని పార్టీలు ఉంటాయి. అప్పుడు మరి బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి? మా ఇష్టం వచ్చినాక వెళ్ళేస్తాం. మందకృష్ణ మాదిగ ఏం మనకు బీజేపీ పార్టీ ఏం చేసిందని? నువ్వే కదా గోత్రాలలో ముస్లింల పైన దాడులు చేసిందని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసింది నువ్వే కదా. ఆనాడు మోడీని తూర్పాన పట్టింది నువ్వే కదా. మళ్ళీ ఇవాళ బీజేపీకి సపోర్ట్ ఏంది? బీజేపీ 2 సీట్లు మనకి ఇస్తే ఆయన గెలిచే సీట్ల. ఇవాళ రేపు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు ఏముంటది? రాష్ట్రాలు చేసుకోమని అంటది. ఇది ధర్మమే అంటది. రాష్ట్రాలు చేసుకునేటప్పుడు మరి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మీరేమో మోడీ కోట్లు ఏమని తిరుగుతూ ఉన్నారు. రేపు చట్టం చేసేటప్పుడు ఈ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మాదిగలు బీజేపీ వైపు ఉన్నారు, మాదిగలు మోడీని తీసుకొచ్చి మీటింగ్ పెట్టిరని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్పదా? ఆల్రెడీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్నాక మీరు ఎట్లా బీజేపీ ఓట్లు ఏమని అడుగుతారు? రేపు పొద్దున
పార్లమెంట్ చట్టమైనా సుప్రీంకోర్టు తీర్పైనా చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. బంతి రేవంత్ రెడ్డి గారి కోర్టులో ఉంటది. అందుకోసమనే మేము చిన్న వాళ్ళమైనా చిన్న సంఘాలు నడుపుతున్నా మేము రేవంత్ రెడ్డి పక్షాన ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీని నమ్మినాం. మరి మీకేం హామీ ఇచ్చిండు మోడీ? హామీ ఇస్తే పార్లమెంట్ చట్టం చేయాలి కదా. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మోడీ ఇచ్చేది ఏముంది ఇంకా మోడీ? కాబట్టి మిత్రులారా, నేనేమంటున్నా అంటే మీరు మమ్మల్ని విమర్శిస్తా ఉన్నారు. కొంతమంది నాయకులు రేవంత్ రెడ్డి గారికి అల్లానికి బెల్లానికి అమ్ముడు పోయారంటే మరి మీరు మోడీకి మరి ఉప్పుకు పప్పుకు అమ్ముడు పోయారా? నేను చెప్తా ఉన్నా, మీరు బీజేపీ పార్టీకి ఓటేయమని నన్ను చంపినట్టే అని ఇద్దరు చెప్పుకుంటారు కదా. మీరిద్దరు కలిసి సజీవ దహనమైన, మీరిద్దరు కలిసి ఎంట్రీని తాగినా, మీరిద్దరు కలిసి మందు తాగి సచ్చినా మీకు మాత్రం మేము సపోర్ట్ చేయం. మాదిగల ఓట్లు వాళ్ళు చెప్పినట్టు వినొద్దని మాదిగల విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వమే రిజర్వేషన్లు పెంచుద్ది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఈ మార్పు జరుగుద్ది. ప్రియమైన విలేకరులకు మిత్రులకు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఏంటంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న వర్గీకరణ ఉద్యమానికి సుప్రీంకోర్టులో తీర్పుకు తెలంగాణ ఉద్యమ నాయకులకు సంబంధం లేదు. కృష్ణమాదిగకు, ఎంఆర్పిఎస్ కు, మోత్పల్ నర్సులకి వర్గీకరణకు సంబంధం లేదు. ఇది సుప్రీంకోర్టు తీర్పు ద్వారా అప్పటికే అమలవుతున్నటువంటి హర్యానా, పంజాబ్ లో పోయినటువంటి ఏబిసిడి గురించి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు సుప్రీంకోర్టుకు వచ్చినాయి. తప్పితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నాయకులు దీంట్లో లేరు. ఈ మధ్యలోనే తెలంగాణ ప్రభుత్వం ఇంప్లీడ్ అయింది. ఇందులో ఎంఆర్పిఎస్ లేదు, ఆంధ్ర ఎంఆర్పిఎస్ లేదు. ఈ కేసులో ఈ కోర్టు తీర్పు వచ్చేది పంజాబ్, హర్యానాలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వాలు వేసినటువంటి కేసు ద్వారా ఇప్పుడు తీర్పు రాబోతుంది. కాబట్టి మాదిగలు ఎవరు కూడా బీజేపీ కోర్టు లేదు. వాళ్ళు మన వ్యతిరేకులు, వాళ్ళు రిజర్వేషన్ వ్యతిరేకులు. వాళ్ళు మోడీ పార్లమెంటు చట్టం చేయగల దమ్మున్న నాయకుడే వచ్చి మీ ఉద్యమానికి నేను సపోర్ట్ అంటా ఉన్నాడు. ఇంకా ఉద్యమానికి సపోర్ట్ ఇంకా 30 ఏళ్ళు చేయమా? ఇప్పటికే 30 ఏళ్ళు అయిపోయింది కదా. ఇక 30 ఏళ్ళు కాదు, 3 నెలలు కూడా మేము ఒప్పుక పట్టలేదు. సుప్రీంకోర్టు తీర్పుని రిజర్వ్ చేసినామంటే, సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అంటే సుప్రీంకోర్టు తీర్పు బీజేపీకి ఏం సంబంధం? సుప్రీంకోర్టు తీర్పులను కూడా బీజేపీ మేనేజ్ చేస్తుందా? అంటే గతంలో వచ్చినటువంటి అన్ని సుప్రీంకోర్టు తీర్పులు మొత్తం కూడా దాని వెనకాల బీజేపీ ఉందని అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ తీర్పు సుప్రీంకోర్టు తీర్పుకు బీజేపీకి సంబంధం లేదు. కాబట్టి అది కోర్టు ద్వారా వచ్చే తీర్పు. కాబట్టి అందుకోసమనే మేము రేవంత్ రెడ్డి పక్షాన ఉండాలి. రేపు తెలంగాణలో రేవంత్ రెడ్డి ఉంటాడని మేము రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నాం. రెండు ఏంటంటే మిత్రులారా, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ మొత్తం 4 సీట్లు ఉండే తెలంగాణ, 3 పార్లమెంటు, 1 కంటోన్మెంట్ నియోజకవర్గం. 1 సీట్ అన్నా మాకు ఇస్తాను అనుకున్నాం. 1 సీట్ కూడా ఇవ్వలే. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే మాకు 1 అసెంబ్లీ, 1 పార్లమెంట్ ఇచ్చేది. చెరు 2 చొప్పున. చెరు 2 సీట్ల కన్నా బీజేపీకి ఓట్లు వేసేదే ప్రమాదం. మాకు 2 సీట్లు వస్తాయేమో, కానీ రేపొద్దున బీజేపీకి ఓట్లేసి బీజేపీ అధికారంలోకి వస్తే వాళ్ళ చేతిలో కట్టిస్తే ఫస్ట్ పడే దెబ్బ ముస్లింలకు, నెక్స్ట్ పడే దెబ్బ దళితులకు, 3వ దెబ్బ క్రైస్తవులకి. వాళ్ళపైన దాడులు జరుగుతాయి. మా వర్గాలకు సంబంధించినటువంటి వారిని దాడుల నుంచి దూరం చేయాలంటే మా బాధ్యతగా మాకు సీట్లు రాకపోయినా బాధలేదు. 2 సీట్లు అంటే 2 కుటుంబాల సమస్య. 2 సీట్లు అంటే ఒక ఎంపీ ఒక కుటుంబానికి, ఒక ఎమ్మెల్యే ఒక కుటుంబానికి, మొత్తానికి సంబంధించినటువంటి మాదిగలకు సంబంధించినటువంటి సమస్య, వర్గీకరణ సమస్య ముఖ్యమంత్రి గారు తీరుస్తున్నట్టు. కాబట్టి మేము రేపు చట్టం ద్వారా వచ్చిన, సుప్రీంకోర్టు తీర్పు ద్వారా వచ్చిన రేవంత్ రెడ్డి గారి అసెంబ్లీలో తీర్మానం పెట్టాలి. వారే కులగణన ఒప్పుకున్నారు. కులగణన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు ఎంత ఉంటే అందిస్తారంటారు. అది 12, 13. కాబట్టి మాకు నష్టపోయినా, 2 సీట్లు రాకపోయినా బీజేపీకి ఓట్లేదని మాదిగ జాతి కూడా మొత్తం కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మన వ్యతిరేక పార్టీ బీజేపీ పార్టీ. మన అస్తిత్వాన్ని, మన బతుకుని, మన చదువుని నిర్లక్ష్యం చేసేవాళ్ళు. మనం ఏం తిన్నారో అని చెప్తారు, మనం ఏం వేసుకోవాలో వాళ్ళు బట్టలు వేసుకోవాలని చెప్తారు. అటువంటి అప్రజాస్వామిక వాదులని, సంఘ వ్యతిరేకులని, మతోన్మాదులని వాళ్ళు డైరెక్ట్ గా అంటా ఉన్నారు, ఎస్సీ ఎస్టీ ముద్దాబాద్, రిజర్వేషన్ తీసేయాలి. కాబట్టి వాళ్ళ పక్షాన మనం ఎట్లుంటాం? ఖచ్చితంగా బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లేమని మాదిగ జాతికి పిలుపునిస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా కృష్ణ మాదిగ, మోత్పల్ నరసింహులు బీజేపీ దగ్గర ఉప్పు పప్పుకు అమ్ముడు పోయిన వ్యక్తులు. అందుకోసం వాళ్ళు బీజేపీ ఓటేయమంటారు. ఏం చేసిందని బీజేపీకి మనం ఓట్లేయాలి.
పార్లమెంట్ చట్టం చేసి అడిగితే ఒప్పుకునే వాళ్ళం. రామాలయం గారికి ఓట్లు అడిగింది కాబట్టి వాళ్ళు ప్రచారం చేసుకోగలుగుతున్నారు. మనం ఎందుకు ఏం చేయనప్పుడు బీజేపీ ఓట్లు వేయాలి? రేపు వెళ్ళిపోయినా ఎటు తిరిగి వచ్చినా ఏబిసిడి తెలంగాణ రాష్ట్రంలో అమలు జరగాలి. రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు నేను ఇంకో ప్రశ్న వేస్తున్నా. రేపు తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ సైలెంట్ గా వచ్చినట్టు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే కృష్ణమాదిగా అప్పుడు ఎవరు అడగాలి? ఆల్రెడీ సోనియా గాంధీకి తెలంగాణ నాయకులు మొత్తం చెప్తారు, మేడం అయినా మొత్తం కూడా సికింద్రాబాద్ పీరియడ్ గ్రౌండ్ లో మీటింగ్ పెట్టి మోడీని పిలుచుకొచ్చిన మేడం అని వీడియో క్లిప్లు చూపిస్తారు. రాష్ట్రం అంతా దేశం అంతా చూసింది. అప్పుడు మరి అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మన వర్గీకరణ ఎట్లయింది మరి అప్పుడు? కాబట్టి కృష్ణమాదిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నావు, నువ్వు సైలెంట్ ఉండు. నీది పార్టీ కాదు, నీ సంఘం మా బీజేపీ ముడి, నీ సంఘాన్ని తీసుకుపోయి మాదిగలందరినీ కట్టకట్టుకుపోయి నువ్వు బీజేపీకి అప్పచెప్తానంటే ఊకుంటానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. అప్పుడు కేంద్రంలో బీజేపీ వస్తే రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ వస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంటే మరి అప్పుడు చట్టం ఎట్టయితది? అప్పుడు ఇది మన సోనియా గాంధీ గారికి కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి కానీ ఎట్లా ఇష్టం ఉంటుంది? నువ్వు ఆనాడు ఏం మాట్లాడతావు? మళ్ళా ఓట్లేయమని బీజేపీ చెప్పి బీజేపీ మొత్తం అమ్ముడు పెట్టి జాతిని మొత్తం కూడా మరి కాంగ్రెస్ పార్టీని పాలియమంటే జరుగుద్ది. అందుకోసమనే రేపు నువ్వు సైలెంట్ గా ఉండు. నీ పార్టీ కాదు, నీకు సంబంధం లేదు. నీ ప్రాణమిత్రులు అయినటువంటి ఈటల రాజేందర్ గారు, కిషన్ రెడ్డి గారి దగ్గర పోయి రోజు వాళ్ళకు పాద పూజ చేసుకో. కానీ మాదిగలను తీసుకుపోయి అక్కడ ఓట్లు ఇప్పిస్తా ఇక్కడ ఓట్లు ఇప్పిస్తానని మాత్రం అది నీకు సరి అయింది కాదు. వాళ్ళ మీదనే యుద్ధం చేసినోడివి. ఇవాళ అంబేద్కర్ వ్యతిరేకులు వాళ్ళు. యూపీలో ఆల్రెడీ రిజర్వేషన్ రద్దు చేసిండు యోగి ఆదిత్యనాథ్. ప్రైవేట్ రంగంలో కోతిని పక్కన పెట్టుకొని మరి దళితులకు అన్నం పెట్టే వ్యక్తి. ఆ దళితులను చేతులు వెనకకి విరిచి సబ్బులు ఇచ్చి మొగ్గాలు కడిపించి చేతులు కడిపించి వాళ్ళతో మాట్లాడే వ్యక్తి. ఆ పార్టీతో పెట్టుంటావని కూడా ఈ కృష్ణమాది అంటా ఉన్నా. నువ్వు మోత్కుపల్లి ఇద్దరు సజీవ దానమైన పెట్రోల్ పోసుకొని తగలబడ్డా మేము మాత్రం బీజేపీ వైపు రాము, బీజేపీకి ఓట్లేమని చెప్పమని సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉండాలి. ఎందుకంటే రేపు చట్టం అయ్యేది తెలంగాణ ప్రభుత్వంలో. చివరి బంతి, చివరి కిక్ రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంటుంది. కాబట్టి మనందరం కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉండాలని మీ అందరం కోరుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఓటేయాలని ఈ సందర్భంగా సంఘాలుగా మీ అందరికి కూడా రఘురామ్ రెడ్డి గారి ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి గారికి కూడా ఓటేసి గెలిపించాల్సిందిగా మీ అందరం కోరుకుంటూ ఇస్తాము.